ఎప్పుడేముంది దానివల్లనే జరుగుతుంది. ఇంకా చెప్పేదేముంది, చెప్పేది లేదు, ఏం లేదు, జరిగేదే దానివల్ల. ఇంతకుముందుకు 2008 2009లో ఇవన్నీ జరగలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఇంకా టెక్నిక్ ఆలోచిస్తారు, ఎట్లా చంపాలని గూగుల్లో కొడుతురు, ఎట్లా చంపాలి ఎట్లా పెట్టుకోవాలని గూగుల్లో కొట్టుకొని చూసుకుంటారు. అంత టెక్నాలజీ పెరిగింది. మన భారతదేశం డెవలప్ అవుతుంది ఎలా అంటే ఓన్లీ చంపడం వల్లనే, దేంట్లో లేదు అభివృద్ధి, ఓన్లీ చంపడం వల్లనే. మన రాజకీయ నాయకుల దీంట్లో ఒక చట్టం దేరు, ఈ చంపుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. లాస్ట్ వరకు ఒకరో ఇద్దరు మిగులుతారు, వాళ్ళే సీఎంలు అవుతారు. ఇక అంతే మరి, ఒకరో ఇద్దరు మిగులుతారు. ఈ ఎత్తున చంపుకుంటూ పోతుంటే ఇక మరి ఓడి మిగులుతాడు, ఒకడో ఇద్దరు మిగులుతాడు. భూమి మొత్తం వాంది, ఇక మొత్తం రియల్ ఎస్టేట్ ఇక వాంది. దేనిక విడిపోయి సావరాదురి. మరీ దారుణం అయితే పిఎస్ల చుట్టూ తిరుగు వాళ్ళే కనిపిస్తారు, కోట్ల చుట్టూ తిరుగు వాళ్ళే కనిపిస్తారు, ఊర్లలోకి పోతే వాళ్ళే పంచాయతీలు. మరి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? కామం కోసం చేసుకుంటారా, లేకపోతే ఇవన్నీ ఎన్ని ఫ్రీ షూట్లని ఆ షూట్లని పెళ్ళిళ్ళు అందరూ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటారని చేసుకుంటారో అర్థమవుతలేదు.